నమస్కారం. గొంతు బొంగకపోవడం మనకి సాధారణంగా చూస్తుంటాము. ఇలా ఉన్నప్పుడు మనం ఎంతకాలం వెయిట్ చేయాలి ట్రీట్మెంట్ తీసుకోకుండా? గొంతు బొంగకపోవడం అనేది ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, వేడి వేడి పదార్థాలు తినడం వల్ల కావచ్చు, లేకుంటే ఇరిటెంట్స్ అంటే యాసిడ్ ఇలాంటివి ఏమైనా తీసుకోవడం వల్ల కూడా గొంతు బొంగకపోవడం అనేది ఉంటుంది. ఇదే కాకుండా క్యాన్సర్ ఉన్నా, లేకుంటే ఏదైనా గడ్డ ఉన్నా కూడా గొంతు బొంగకపోయే అవకాశాలు ఉంటాయి. సో ఎంతవరకు వేచి చూడొచ్చు? మామూలుగా కొన్ని గంటలు లేకుంటే ఒక రోజు వేచి చూడడంలో ఎక్కువ నష్టం కలగదు. బట్ మనకు వీలైనంత త్వరలో డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దానికి కారణం ఇన్ఫెక్షనా, లేకుంటే ఏదన్నా వేడి వేడి తినడం వలన, క్యాన్సర్‌నా, గడ్డనా, అది కరెక్ట్‌గా తెలుసుకుంటే మనం దానికి కరెక్ట్‌గా ట్రీట్మెంట్ తీసుకోగలం. కొన్ని ఇన్ఫెక్షన్స్ మనకి ఏం చేయవు గానీ, కొన్ని చాలా హాని చేస్తాయి. ఎలా అంటే అవి టాక్సిన్స్ రిలీజ్ చేస్తాయి. ఈ టాక్సిన్స్ మనకు గుండెకు, కిడ్నీ‌కి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలుంటాయి. సో ఏదైనప్పటికీ కొన్ని గంటలు, ఒకరోజు వెయిట్ చేయడంలో ఎక్కువ నష్టం లేదు గానీ, వీలైనంత త్వరగా మనం డాక్టర్‌ని కలవడంలో మనకి చాలా ఉపయోగం ఉంటుంది.